గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజ్బజ్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? రైట్ టైంలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి? అదేవిధంగా మీకు స్టాక్స్కి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే స్క్రీన్పై కనపడుతున్న నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అదేవిధంగా స్టాక్ మార్కెట్కి సంబంధించిన సలహాలు, సూచనలు అందించేందుకు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి గారు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడాలంటే స్క్రీన్పై కనపడుతున్న నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. శ్రీరామచంద్రమూర్తి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్, చూస్తున్నాం విపరీతమైన రెస్పాన్స్ అనేది వస్తుంది. రోజు రోజుకి కూడా స్టాక్ మార్కెట్ వైపు చాలా మంది అడుగులేస్తున్నారు. సో ఈ రోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుంది సార్? ఈసారి ఇవాళ నిఫ్టీ కూడా ఫ్లాట్గా ఉంటుందండి. యుఎస్ మార్కెట్స్ కూడా జస్ట్ ఫ్లాట్గానే ఉన్నాయి. సో నిఫ్టీ ఇప్పుడు ప్రజెంట్ 24,461 ప్రజెంట్ స్పాట్ రేటు. నిన్న 115 పాయింట్స్ ప్లస్లో ఓపెన్ అయింది. సో మనం చూసుకుంటే లాస్ట్ ఫ్రైడే బాగా ఫాల్ అయింది. 24,700 నుంచి దాదాపు 24,300 ఆ రేంజ్కి వచ్చింది. సో ఇదేంటంటే బ్రాడ్గా రేంజ్లో ఉంది. సో నిఫ్టీ, ఐటీ ఇండెక్స్ ఇవన్నీ కొంచెం రేంజ్లో ఉన్నాయి. అంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోయాయి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలా వద్దా అనేది ఇక్కడ జరుగుతుంది. అలాగే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మేజర్గా ఏంటంటే ఇండెక్స్ని ట్రాక్ చేస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ 55,800 ఆ రేంజ్ నుంచి ఇప్పుడు 55,100 ఆ రేంజ్కి వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ బాగా డౌన్ అయింది లాస్ట్ నిన్న. సో దాని ఎఫెక్ట్ మీద నిఫ్టీ కూడా కొంచెం ట్రాక్ అవుతుంది. సో ఏదైనా ఒక కన్సల్టేషన్ పేజ్లో ఉంటుందంటే సార్, ఎక్కువగా మనము మల్టీ బ్యాగర్ అనే వర్డ్ వింటూ ఉంటాం, అదేవిధంగా పెన్నీ స్టాక్స్ గురించి వింటూ ఉంటాం. సో ఈ వీక్లో అంటే ఈ మండే స్టార్ట్ అయింది, పెన్నీ స్టాక్స్లో కానీ మల్టీ బ్యాగర్లో కానీ ఏమైనా సజెషన్ అంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్గా అంటే ఇది మంచి కాన్సెప్ట్ మీరు అడిగింది. సో పెన్నీ స్టాక్స్ మల్టీ బ్యాగర్ అవ్వాలి అంటే అది మెయిన్ ఏంటంటే దానికి టైం ఇవ్వాలి. మినిమమ్ ఒక మల్టీ బ్యాగర్, అసలు మల్టీ బ్యాగర్ అంటే ఏంటి అంటే 1 బ్యాగర్ అంటే 1 టైమ్ ప్రాఫిట్ వస్తే 1 బ్యాగర్ అంటాం. అంటే నేను 100 రూపాయలు పెట్టి 100 రూపాయలు వచ్చింది అనుకోండి రిటర్న్, దాన్ని 1 బ్యాగర్ అంటాం. అలాగే 100 రూపీస్ పెట్టి ఇన్వెస్ట్ చేస్తే 200 వచ్చిందంటే 2 బ్యాగర్ అంటాం. అలాగే మల్టీ బ్యాగర్ అంటే ఏంటంటే మనకి 10 టైమ్స్ కన్నా ఎక్కువ వస్తే దాన్ని మల్టీ బ్యాగర్ అంటాం. సో అది రావాలి అంటే ఆ కంపెనీకి కానీ ఆ ప్రైస్ కానీ మనం టైం ఇవ్వాలి. సో కనీసం ఒక 5 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ మధ్యలో కనుక వెయిట్ చేయగలిగితే వచ్చే రిజల్ట్ మల్టీ బ్యాగర్ అవుతుంది. అదేంటంటే చాలామంది అది తెలియక ఇప్పుడు మనకి చాలాసార్లు అనుకున్నాం, ఇది బజాజ్ ఫైనాన్స్ ఉంది, అదొకప్పుడు 50 రూపీస్ అలా ఉంటుంది. 15 ఇయర్స్ తర్వాత చూసుకుంటే అదేమైందంటే దాదాపు 1000 టైమ్స్ ఇచ్చింది. అంటే 1,00,000 రూపాయలు పెట్టినా 1 కోటి రూపాయలు అయింది. సో దాన్ని మల్టీ బ్యాగర్ ఓవర్ పీరియడ్ అంటాం. సో మనం ఏంటంటే మల్టీ బ్యాగర్ కావాలి, షార్ట్ టర్మ్లో కావాలంటే అది అవ్వదు. సో షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేసుకోవాలి. ఇలా కొన్ని కంపెనీస్ని ఐడెంటిఫై చేసి అందులో ఏంటంటే మల్టీ బ్యాగర్లో మేజర్గా ఫండమెంటల్స్ బాగా చెక్ చేసుకోవాలి. అంటే ఆ కంపెనీస్ గ్రోత్ ఉందా, లేకపోతే అసలు ఏం చేస్తుంది బిజినెస్, ఆ బిజినెస్లో సక్సెస్ ఉందా, కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు, సో ఇది సస్టైన్ అవ్వగలదా, అలాగే మేనేజ్మెంట్ ఎలా ఉంది, స్ట్రాంగ్ ఉన్నారా, అలాగే ఫైనాన్షియల్గా ఈ కంపెనీ వర్త్ ఉందా, డెబిట్స్ ఎలా ఉన్నాయి, అసెట్స్ ఎలా ఉన్నాయి, అలా మనం ఒక థరో అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో మన యొక్క రిస్క్ ప్రొఫైలింగ్ మనం కూడా చూసుకోవాలి. అంటే ఇందులో ఎలా ఉండాలంటే ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఫెయిల్ అయినా పర్వాలేదు, అంటే మనం అప్పులు చేసి కాకుండా ఒక డెఫినెట్ ఎయిమ్తో మనం కనుక ఒక 5-6 కంపెనీలు అలా ఐడెంటిఫై చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ 5లో 2-3 హిట్ అవుతాయి. సార్, కాలర్ ఉన్నారు సార్, శంకర్ గారు వైజాగ్ నుంచి. శంకర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. శంకర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి సార్. సార్ నేను ఎస్ఎంఎస్ ఫార్మా అది సెల్ చేసి ఇంకో ఫార్మా కంపెనీ సిడిఎంఓ చేసే ఏదైనా కంపెనీ తీసుకుందాం అనుకుంటాను సార్. ఏదైనా సజెస్ట్ చేయండి, మంచిదే సార్. ఓకే, ఎస్ఎంఎస్ ఫార్మా ఇది 245 రేంజ్లో ఉంది సార్. ఇది అసలు సెల్ చేయాలో వద్దా చూద్దాం. ఒక నిమిషం. ఇది ప్రెజెంట్ రేట్ వచ్చి 245 ఉంది. అంటే మీరు ప్రాఫిట్లో ఉన్నారా? ప్రాఫిట్ ఉన్నాను సార్, ఒక 20% ప్రాఫిట్లో ఉన్నాను. ఓకే ఓకే. సో ఇదేంటంటే దీన్ని మీరు ఎగ్జిట్ అయ్యి ఇంకో దానిలోకి వెళ్దాం అన్నప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఓకే అండి, ఎగ్జిట్ అవ్వండి, ఒక 50% ఎగ్జిట్ అవ్వండి. ఇది అంతకుముందు ఎలా ఉందంటే వీక్లీ చార్ట్ కూడా కొంచెం ఓకే ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది దీనిలో. సో వేరే ఫార్మా ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నారా? చేయండి సార్, అది బాగానే ఉంది. సో ఫార్మాస్లో అన్నీ ఇప్పుడు లీడింగ్లోనే ఉన్నాయి. డాక్టర్ రెడ్డి ఉంది, ఇప్కా ల్యాబ్ ఉంది, అలాగే గ్లాండ్ ఫార్మా ఉంది, తర్వాత యాస్ట్రాల్, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. చూసుకోండి, చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. 50% చేయండి, 50% దీనిలో ఉండండి.
శ్రీరామచంద్రమూర్తి గారు, ఓకే నార్మల్గా మనం చూస్తుంటాం, మీరు లాస్ట్ ఒక 3 months బ్యాక్ మీరు చెప్పింది ఏంటి అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ అదేవిధంగా ఏసీలు వీటి మీద ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ టైంలో కొంత రిటర్న్స్ బాగుంటాయి అన్నారు. సో ఆ రిజల్ట్స్ అనేవి కనపడుతున్నాయి. అంటే స్టాక్ మార్కెట్లో కూడా మనం పోర్ట్ఫోలియోలో కొంత సీజన్ని బట్టి బేస్ చేసుకొని ఏమైనా ఇన్వెస్ట్ చేయాలంటారా? ఏం చెప్తారు సార్ దానికి సంబంధించి? అది కంపెనీ అనాలిసిస్ కిందకి వస్తుంది సార్. ఇప్పుడు మనం కంపెనీని అనలైజ్ చేసుకోగలిగితే అసలు ఈ కంపెనీ ఏ ప్రోడక్ట్ తయారు చేస్తుంది, ఆ ప్రోడక్ట్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది అనేది మనం చూసుకుంటే మనకి ఆ విషయం అర్థమవుతుంది. ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీ ఉందనుకోండి, హోటల్ ఇండస్ట్రీ ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, సమ్మర్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఓకే, లేదు ఆ ప్లేస్లో ఏదన్నా ఎక్కువ యాక్టివిటీ జరుగుతుంటే ఉంటుంది. సో అట్లాగే ఆ సేల్స్ పెరుగుతుంటాయి. ఇప్పుడు షేర్ ప్రైస్ పెరగాలంటే కంపల్సరీ ఆ కంపెనీ యొక్క సేల్స్ పెరగాలి. సో సేల్స్కిను సేల్స్ ప్రైస్కి రిలేషన్ ఉంది. కాబట్టి సేల్ ప్రైస్ పెరిగే అవకాశాలు ఎక్కడున్నాయి, ఈ కంపెనీలో పొటెన్షియల్ ఉంది అనేది మనం ఏంటంటే లాజికల్గా థింక్ చేయాలి. అంటే ఎవరో చెప్పారని కాకుండా మార్కెట్ ఏదో ఫాలో అయింది లేదా ఎవరో చెప్పారు ప్యానిక్ అవటం ఇలా కాకుండా ఒరిజినల్గా థింక్ చేసుకోగలగాలి. అసలు ఈ కంపెనీలో ఉందా, అసలు ఒక పర్ఫార్మెన్స్ ఏంటి, సో వాళ్ళు ఏ ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు. నెక్స్ట్ ఇమీడియట్గా చూడాల్సింది ఏంటంటే దీనికి కాంపిటీషన్ ఎవరున్నారు. సో ఇది ఎన్నో ప్లేస్లో ఉంది, టాప్ 1 to 3లో ఏ ప్లేస్లో ఉంది. సో ఇది మిడ్ క్యాపా, లార్జ్ క్యాపా లేదా స్మాల్ క్యాపా. సో ఇలా మనం అబ్జర్వ్ చేసుకుంటే మనం ఒక ఐడియా వస్తుంది దీని మీద. సో అప్పుడు మనం దానిలో ఇన్వెస్ట్ చేయాలి లేదనేది క్లారిటీగా ఉంటాం. సార్ మనకు త్రూ మెయిల్ వాట్సాప్ కొంతమంది మన అడుగుతున్నారు సార్. కర్ణాటక నుంచి మహేష్ గారు DCCB గురించి అడుగుతున్నారు సార్. DCC బ్యాంక్, సో DCC బ్యాంక్ వచ్చి ఇది బాగానే ఉంది సార్. ఇది 137 రేంజ్లో ఉంది ప్రజెంట్. సో దీనిలో ఏంటంటే ఇది అంతకుముందు 110 ఆ రేంజ్ దాకా వచ్చింది. ఇప్పుడు అంతకుముందు హై వచ్చి 180 ఆ రేంజ్ దాకా వెళ్ళింది. సో ఇదేంటంటే ట్రెండ్ పాజిటివ్గానే ఉంది, బ్యాంకింగ్ సెక్టర్ అంతా పాజిటివ్గానే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ తీసుకుంటే దీనిలో గ్రోత్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో ఇదేంటంటే ప్రజెంట్ లెవెల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా తర్వాత 110, 115 ఆ రేంజ్లో మళ్ళీ యాడ్ చేసుకోవాలి. సో ఇలా డబుల్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు ఏంటంటే మార్కెట్స్ ఒక అంతకుముందు 22,800 ఆ రేంజ్లో ఉండేది ఇండెక్స్ నిఫ్టీ, ఇప్పుడు 24,400 వచ్చింది. ఒక 2,000 పాయింట్స్ ర్యాలీ వచ్చింది. కాబట్టి ఇక్కడ కనుక బయింగ్ చేసుకోవాలి అంటే మాత్రం మనం కింద 50% గ్రోత్కి వెళ్ళాం కాబట్టి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇది ఇప్పుడు చెప్పే ఏ కంపెనీలైనా మీరు రీఇన్వెస్ట్మెంట్ కూడా మళ్ళీ చేయాలి. కాబట్టి 50% మనం ఇక్కడ బై చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే కరెక్ట్. సార్ హైదరాబాద్ నుంచి మహేష్ గారు అడుగుతున్నారు, పాలీక్యాబ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు? అంటే 2 lakhs వరకు అమౌంట్ ఉంది, 2 lakhsలో ఎంతవరకు పాలీక్యాబ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు? పాలీక్యాబ్ ఏంటంటే సార్ అంతకుముందు 8,000 దాకా వెళ్ళింది, దాని తర్వాత ఇప్పుడు 4,700 ఆ రేంజ్ దాకా వచ్చి ఇప్పుడు 5,700 దాకా ఉంది. సో ఆల్రెడీ డౌన్ సైడ్ నుంచి 1,000 పాయింట్స్ పెరిగింది. మనం చాలా లేట్గా చూసామన్నమాట. ఇప్పుడు కనుక మీరు ఎంటర్ అవుతున్నారంటే కొంచెం లేట్గా చూసినట్టే. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ప్రజెంట్ రేట్లో ఒక 50% బై చేసుకోండి. మళ్ళీ 5,200, 5,000 కనుక వస్తే అక్కడ మళ్ళీ ఒక 50% బై చేసుకున్నట్టు ప్లాన్ చేసుకోండి. టార్గెట్స్ వచ్చి 6,000, 6,200 దాకా ఛాన్సెస్ ఉన్నాయండి. సార్ హైదరాబాద్ నుంచి రాము అడుగుతున్నారు సార్, సాఫ్ట్వేర్ సైడ్ అంటే వాళ్ళకి కొంత షేర్స్ అనేవి కంపెనీ ఇస్తూ ఉంది, ఆ షేర్స్తో పాటు బీసాఫ్ట్లో నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, సో ఎంతవరకు ఇన్వెస్ట్ చేయవచ్చు అని అడుగుతున్నాను. బిర్లా సాఫ్ట్, బీసాఫ్ట్ కూడా మంచి కంపెనీ సార్. ఇది సాఫ్ట్వేర్ కంపెనీ, ఐటీ కంపెనీ. అయితే మొన్న అన్నీ ఫాలో అయినాయి కాబట్టి ఇది కూడా మార్కెట్లో ఐటీ ఇండస్ట్రీ మొత్తం ఫాలో అయింది కాబట్టి మొన్న ట్రంప్ ఎఫెక్ట్ వల్ల ఇల్లు కూడా డౌన్ అయింది. ఇది అంతకుముందు 700, 750 దాకా వెళ్ళింది. ఇప్పుడు ప్రజెంట్ 400 ఆ రేంజ్లో ఉంది. లో లెవెల్ 363.40 దాకా వచ్చింది. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనిలో 500 దాకా ఛాన్స్ కనపడుతుంది. సో ఒక లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ 3 months to 4 months గ్యాప్లో మీరు చేసుకోవచ్చు. ఇది బిర్లా సాఫ్ట్ బాగానే ఉంది. ఇది సార్ చూస్తున్నాం, ఒకవైపు చాలామంది కూడా భయంగా ఉంది, అంటే ఇండియా పాక్ యుద్ధం వస్తుందా అన్న ఒక భయము వెంటాడుతోంది. ఒక రకంగా చెప్పాలి అంటే యుద్ధం అనేది వస్తే ఏం జరుగుతుందో కూడా అందరికీ తెలుసు. సో ఇటువంటి టైంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా చాలామంది భయపడుతూ ఉన్నారు. ఏం చెప్తారు సార్? అంటే ఎటువంటి రిస్కులు ఉంటాయి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ వెళ్ళాలంటారు? సార్ నేను అనుకోవటం ఏంటంటే మనం కొంచెం ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు లాజికల్గా ఆలోచించాలి సార్. ఫస్ట్ అసలు లాజికల్గా ఆలోచిస్తే యుద్ధం వస్తుందా రాదా, యుద్ధం వచ్చి రావడానికి అవకాశాలు ఎన్ని ఉన్నాయంటే ఒక సపోజ్ అది జరిగిన ఇష్యూ కొంచెం బాధాకరమైన ఇష్యూ, కానీ ఒక 30 మంది చనిపోగానే ఇండియా వెళ్ళి యుద్ధం చేసే పరిస్థితిలో లేదు.
అది లాజికల్గా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ మీద ప్రెషర్ చేస్తుంటాం, ఇంకోసారి అలాంటి జరగకుండా చూడాలి కాబట్టి చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు యుద్ధం ఆల్రెడీ 2 యుద్ధాలు చూస్తున్నాం ఈ సంవత్సరం, మనం లాస్ట్ 2 years నుంచి చూస్తున్నాం. కాబట్టి యుద్ధం అయితే ఇండియా పాక్ జరిగే ఛాన్సెస్ చాలా 0.01% ఉంది. అయితే ఏంటంటే మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే ఇది స్టాక్ మార్కెట్లో అడ్వాంటేజ్ పాయింట్ చూడాలి. వీక్లీ చార్ట్స్ అన్నీ పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి బాగా తగ్గేవి మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి మనకు ఒక ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. సో ఇది నెగిటివ్గా కాకుండా నేను చెప్పేది ఏంటంటే పాజిటివ్గానే చూసుకొని మంచి కంపెనీస్, గ్రోయింగ్ కంపెనీస్ ఏమున్నాయి అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. సార్ చూస్తూ ఉంటాం నార్మల్గా కొత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు పోర్ట్ఫోలియో గురించి మీరు చెప్తూ ఉంటారు. అంటే పోర్ట్ఫోలియో అనేది ఇంటికి పునాది ఎంతో స్టాక్ మార్కెట్ పోర్ట్ఫోలియో అంతా అంటారు. సో అసలు ఈ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ రంగాలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే శ్రీరామచంద్రమూర్తి గారు ఏం చెప్తారు? పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ చాలా ఇంపార్టెంట్ సార్. అంటే మనము ఒక ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్లో ఏమవుతుందంటే ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? రేపు భవిష్యత్తులో ఆనందంగా ఉండటానికి ఇవాళ ప్రజెంట్ ఉన్న ఆనందాన్ని కొంచెం తగ్గించుకోవటం. అంటే ఇప్పుడు నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయి, నేను ఇవాళ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఆ డబ్బుతో. కాదు, రేపు నేను ఒక 70 years లైఫ్ స్పాన్ ఉంది కాబట్టి ఆ రోజు నేను బాగుండాలని ఇవాళ మనం ఒక 20,000 30,000 ఇన్వెస్ట్ చేయటాన్ని మనం దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఆ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? 2 రకాలు ఉంటుంది. ఒకటి ఇన్వెస్ట్మెంట్లో రిటర్న్స్ రావచ్చు, 2 రిస్క్ రావచ్చు. సో రిస్క్ అనేది ఆలోచించకుండా ఇన్వెస్ట్మెంట్ లేదు. కాబట్టి రిస్క్ అనేది ఎంతవరకు ఉంది? సపోజ్ నేను ఇవాళ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఎంత రిస్క్. అందుకని ఏంటంటే ఆ రిస్క్ని ఎలా స్టాక్ మార్కెట్లో రిస్క్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే డైవర్సిఫై చేయాలి. అంటే ఒకే దానిలో మొత్తం అంత అమౌంట్ పెట్టకుండా డైవర్సిఫై చేయాలి. ఇప్పుడు ఆ రూల్స్ అర్థం చేసుకుంటే డైవర్సిఫై ఎందుకు చేయాలంటే రిస్క్ని తగ్గించుకోవాలి. కాబట్టి సేమ్ ఇండస్ట్రీలో మనం టోటల్ అమౌంట్ పెట్టకూడదు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఒక 5 parts 6 parts చేసుకోవాలి ఆ అమౌంట్ని. ఆ అమౌంట్ ఏం చేయాలంటే ఒక 6 ఇండస్ట్రీ సెక్టర్స్లో పెట్టుకోవాలి. అందులో అట్లీస్ట్ 2 న్యూ సెక్టర్స్ పెట్టుకోవాలి. 4 సెక్టర్స్ ఏంటంటే కోర్ సెక్టర్ అంటాం. ఇక ఈ చాలా ఎసెన్షియల్ సెక్టర్స్ కోర్ సెక్టర్. ఇప్పుడు బ్యాంకింగ్ ఉంది, వెరీ ఎసెన్షియల్. ఆటోమొబైల్ ఎసెన్షియల్, ఐటీ. సో బ్యాంకింగ్, ఆటోమొబైల్ ఇవి కోర్ సెక్టర్స్. సార్ మనం పోర్ట్ఫోలియో గురించి డిస్కస్ చేసే ముందు మనకు కాలర్ ఉన్నారు సార్, పద్మనాభం గారు శ్రీకాకుళం నుంచి. పద్మనాభం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి సార్. సార్ నేను టాటా మోటార్స్ లో ఎస్ఐపి స్టార్ట్ చేశాను సార్ గత 2 years బ్యాక్. ఓకే సార్ ఇప్పుడు మనకు అది నేను స్టార్ట్ చేసేటప్పుడు 570 నుండి స్టార్ట్ చేశాను. నెక్స్ట్ అది హై వచ్చి 1150 వరకు వెళ్ళింది సార్. అవును. సో ఇప్పుడు మళ్ళీ అది డ్రాప్ అయింది సార్. ఇప్పుడు అయితే 650 లో ఉంది. దాన్ని కంటిన్యూ చేయమంటారా లేదంటే నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ 18% లాస్ లో ఉన్నా. ఎస్ఐపి లోనే 18% లాస్ లో ఉన్నా. ఇప్పుడు మనకి యుద్ధం కూడా స్టార్ట్ అవుతుంది అంటున్నారు. దాన్ని కంటిన్యూ చేయనా లేదు అంటే విత్డ్రా చేసుకోనా అనేసి ఏం చేయాలని. మీకు ఇప్పుడు ఎన్ని క్వాంటిటీ ఉన్నాయి? నాకైతే ఇప్పుడు ప్రెసెంట్ 90 క్వాంటిటీ ఉన్నాయి సార్. 90 క్వాంటిటీ ఉన్నాయి. ఓకే 90. మీరు ఇప్పుడు దానిలో టాటా మోటార్ ఫ్యూచర్లో చూసుకోండి. ఫ్యూచర్లో దాన్ని ఎన్ని క్వాంటిటీ ఉన్నాయో ఆ రేంజ్ వరకు మీరు ఈక్విటీలో హ్యాండిల్ చేశాక అప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఇది లాక్ చేసుకోవచ్చు. అంటే ఒక పుట్ ఆప్షన్ బై చేసుకోవడం ద్వారా మీరు ఏంటంటే డౌన్ సైడ్ రిస్క్ లాక్ చేసుకుంటారు. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు పుట్ ఆప్షన్, ఇప్పుడు టాటా మోటార్ ప్రజెంట్ రేట్ ఇది ఉంది కదా 660 ఉంది. సో 600 పుట్ ఆప్షన్ కొనుక్కోండి. 3 months పుట్ ఆప్షన్ కొనేసుకొని మీరు ఎస్ఐపి చేసుకోండి. అప్పుడు డౌన్ సైడ్ రిస్క్ అనేది అది కట్ అయిపోతుంది అనమాట. సో మీరు మంచి కంపెనీ చూస్ చేసుకున్నారు. ఏ కంపెనీని అప్ అండ్ డౌన్ కామన్ సార్, కాకపోతే ఎస్ఐపి కంటిన్యూ చేసుకోండి. సో మీరు ఆప్షన్స్ని అర్థం చేసుకొని ఆప్షన్స్లో డబ్బులు కావాల్సింది రావాలని కాదు, ఉన్న క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఈ పుట్ ఆప్షన్స్ బై చేసుకొని ప్రొటెక్టివ్గా చేసుకోవచ్చు. దానివల్ల మీకు హెడ్జ్ అయిపోద్ది, మీకు డౌన్ సైడ్ రిస్క్ అనేది నలిఫై అయిపోద్ది, అప్ సైడ్ ప్రాఫిట్ వస్తాయి. సో అలా మీరు చేసుకోండి. సార్ రైట్ సార్. వరంగల్ నుంచి అనిల్ గారు అడుగుతున్నారు, మెడికల్ రిప్గా నేను విధులు నిర్వర్తిస్తున్నాను, ఫార్మసీ అంటే మెడికల్ సైడ్ అండ్ ఫార్మా రంగాల్లో నేను పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను. డాక్టర్ రెడ్డీస్ అదేవిధంగా దివీస్ ఈ రెండే తెలుసు, ఇంకా ఏమైనా మంచి కంపెనీస్ నాకు సజెస్ట్ చేస్తారా? వెరీ గుడ్ సార్. డాక్టర్ రెడ్డి బాగుంది సార్. ఇది 1170 ఆ రేంజ్లో ఉంది. స్టాక్ స్ప్లిట్ అయింది కాబట్టి మంచి ఎఫర్డబుల్ రేట్లో ఉంది. దివీస్ అయితే కొంచెం వాల్యుయేషన్ ఎక్కువ ఉంది, 6200 దాకా వెళ్ళింది. దాని తర్వాత మీరు గ్లెన్మార్క్ ఉంది, సిప్లా ఉంది,
తర్వాత ఈ గ్లాక్సో ఉంది, సో గ్లాండ్ ఫార్మా ఉంది. సో బాగానే ఉన్నాయి సార్. ఈ ఫార్మాలో ఇవన్నీ కూడా ఆల్రెడీ మంచి లీడింగ్ కంపెనీస్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిపోయింది. గ్లాక్సో ఉంది. సో వీటిల్లో మీరు ఏవైనా చూస్ చేసుకోవచ్చు, బాగానే ఉన్నాయి. సార్ రాజీవ్ గారు రాజమండ్రి నుంచి అడుగుతున్నారు సార్, బ్యాంకింగ్ సైడ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అండ్ ఎంతవరకు బ్యాంకింగ్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయవచ్చు? బ్యాంకింగ్ సెక్టర్లో మీ టోటల్ అమౌంట్లో 20% ఉండాలండి. 20-25% మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే బ్యాంకింగ్లో అడ్వాంటేజ్ ఏంటంటే 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి ప్రైవేట్ బ్యాంకింగ్, 2 పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్. ప్రైవేట్ బ్యాంకింగ్లో చూసుకుంటే మీకు మేజర్గా హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ ఇవి ఉన్నాయి. అలాగే పబ్లిక్లో వచ్చి ఎస్బీఐ ఎక్కువ లీడ్లో ఉంది. సో వీటిల్లో ఈ 4 కనీసం ఒకటి మెయింటైన్ చేయండి. తర్వాత డౌన్ సైడ్ మళ్ళీ ఏదన్నా మిడ్ క్యాప్లో కూడా చూసుకోవచ్చు. అలా మీరు పోర్ట్ఫోలియోని రీషఫిల్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ సార్ కాలర్ ఉన్నారు సార్, హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ చెప్పండి. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ చేయండి సార్, తగ్గింది, బాగానే ఉంది. నిన్న ఒక 1000 పాయింట్స్ 1700 పాయింట్స్ దాకా పెరిగింది. గోల్డ్ బాగానే ఉంది, చేసుకోవచ్చు. తర్వాత గోల్డ్తో పాటు క్రూడ్ ఆయిల్ బాగా తగ్గింది సార్, మల్టీ లెవెల్ లో లెవెల్కి వచ్చింది అది. సో 4800 ఎవరికైనా సరే క్రూడ్ ఆయిల్ బాగా తగ్గింది. 2019-20 రేంజ్కి వచ్చింది, అంటే దాదాపు 7000 నుంచి ఇప్పుడు 4800 ఆ రేంజ్ వచ్చింది. సో దీన్ని ఏంటంటే కాంబినేషన్ లాగా చేసుకోవచ్చు, అంటే ఫ్యూచర్ బై చేసుకొని పుట్ ఆప్షన్ బై చేసుకోవడం ద్వారా మీకు డౌన్ సైడ్ రిస్క్ని తగ్గించుకొని అప్ సైడ్ ప్రాఫిట్ని పెంచుకోవచ్చు. క్రూడ్ ఆయిల్లో మినీ కూడా ఉంటుంది. సో గోల్డ్ అలా అయితే అంటే మనకి ఏంటంటే ఆపర్చునిటీ ఎక్కడ ఉందో అక్కడ చూసుకోవాలి. ప్రజెంట్ గోల్డ్లో ఉంది ఆపర్చునిటీ, బట్ గోల్డ్ కన్నా కూడా క్రూడ్ కూడా బాగానే ఉంది. సో 2 చూసుకోండి. శ్రీరామచంద్రమూర్తి గారు, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు స్టాక్స్ని, అంటే పెరిగే స్టాక్స్నే కాదు కొన్ని తగ్గిన స్టాక్స్ని కూడా కొనుక్కోవటం వల్ల మనము వండర్స్ క్రియేట్ చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. సో అసలు ఎలా ఐడెంటిఫై చేయాలి సార్? అంటే కొన్ని స్టాక్స్ ఉంటాయి, కొన్ని కంపెనీస్ సడన్గా తగ్గిపోతాయి, మళ్ళీ అవి సడన్గా పెరుగుతూ ఉంటాయి. సో ఈ ఫ్లక్చువేషన్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు సపోజ్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంది ఎగ్జాంపుల్ మీరు అన్నదానికి, అది 1400 నుంచి చిన్న కంప్లైంట్స్ మెయింటైన్ చేయలేకపోవటం వల్ల ఫాల్ట్, డౌన్ ఫాల్ట్ అంటే ఏమవుతుందంటే ప్రతి కంపెనీకి ఏంటంటే ఒక గ్రోత్ వచ్చేసాక ఎక్కడో చోట ఫోకస్ చేయలేని ఏరియాస్ ఉంటాయి. అవి ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మిస్టేక్ జరిగినప్పుడు అక్కడ ప్రైస్ మీద విపరీతమైన ఇంపాక్ట్ జరుగుతుంటుంది. సో వాటిని మనం స్టడీ చేసుకుంటూ వాళ్ళు మళ్ళీ కవర్ చేసుకున్నారా లేదా అనేది మనం చెక్ చేసుకుని వాళ్ళ కంప్లైన్సెస్ కనుక రెక్టిఫై చేసేసుకుంటే మళ్ళీ ఆ స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, పాలీక్యాబ్ కూడా ఒకప్పుడు అలాగే అయింది, దాదాపు 30% ఫాల్ అయింది, చిన్న కంప్లైంట్స్ మిస్ మ్యాచ్ అవ్వటం. అలాగే ఫార్మా కంపెనీస్ కూడా ఇన్స్పెక్షన్స్ జరిగిన రోజున వాళ్ళు ఏవేవో వాళ్ళు ఏదో అడుగుతుంటారు, ఆ రోజు ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు అది లేకపోవచ్చు, బట్ వాళ్ళు మళ్ళీ రెక్టిఫై చేసుకోగలరు. కాబట్టి ఏమవుతుందంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏంటంటే మార్కెట్ ప్యానిక్ అయిపోయి మార్కెట్స్ ఫాల్ అవుతాయి. సో వాటిని ఐడెంటిఫై చేస్తే ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంది, 600 నుంచి అది రికవరీ స్టార్ట్ అయింది. సో కొంత అమౌంట్ అది ఎంత హయ్యర్ పొటెన్షియల్ ఉంది, 1300 దాకా వెళ్ళిన స్టాక్, ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ బ్యాంక్. ఒక చిన్న 500-600 crores దాని 1000 crores దాని యొక్క ఇంపాక్ట్ ఉంది. సో అదేం చేస్తుంది అబ్జర్వ్ చేసి కొంత అమౌంట్ రిస్క్ ఫ్రీ అమౌంట్ దానిలో ట్రై చేయొచ్చు. అంటే రిస్క్ ఫ్రీ అమౌంట్ అంటే మొత్తం టోటల్ అమౌంట్ మనం అప్పులు చేసేసి అమౌంట్ ఏదో వచ్చేస్తుంది కాదు. ఇప్పుడు ఒక 1 lakh నా దగ్గర ఉంది, ఒక 20-30,000 నేను ఫ్రీ ఒక అలాంటి అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీకు అందులో వెల్త్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది రికవర్ అవుతుంది. మన పీ టైం కూడా అలాగే వచ్చింది, అలాగే రికవర్ అయింది. అలా ఏంటంటే ఇలాంటివి కూడా మనం ఆపర్చునిటీని స్టడీ చేసి చూసుకోవాలి. శ్రీరామచంద్రమూర్తి గారు, మనం ఇండియాలో ఈ మధ్య అంటే రీసెంట్ ట్రెండ్స్ చూస్తే ఒకటి ఫుడ్ బిజినెస్, 2 ఆటోమొబైల్ బిజినెస్లు అనేవి చాలా హ్యూజ్గా డెవలప్ అవుతున్నాయి. సో ఇన్వెస్ట్మెంట్లు కూడా పెరుగుతున్నాయి. సో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఫుడ్ అండ్ ఆటోమొబైల్లో ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు శ్రేయస్కరం, పోర్ట్ఫోలియోలో ఎంతవరకు చూసుకోవాలంటే ఏం చెప్తారు? ఇవాళ ఏంటంటే బేసిక్గా కరోనా వచ్చినా కూడా ఫుడ్ బిజినెస్ అయితే తగ్గదు, ఎందుకంటే బేసిక్ నీడ్. తర్వాత ఇంట్లో ఇవాళ మెయిన్ సిటీస్లో అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇద్దరు జాబ్ హోల్డర్సే కాబట్టి వాళ్ళు ఎవరు కూడా నైట్ వచ్చేపాటు లేట్ అయిపోయి ఫుడ్ తినే పరిస్థితి చేసుకునే పరిస్థితి లేదు. సో ఎక్కువ మంది సండేస్ హాలిడేస్ అట్లా బయట అవుట్సోర్స్ నుంచే ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ ఫుడ్ బిజినెస్లో
స్టాక్స్ కానీ అలాగే ఫుడ్ డెలివరీ చేసే స్టాక్స్ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, అవి ఏం చేస్తున్నాయంటే ఆ ఫుడ్ని డెలివరీ చేస్తున్నాయి కాబట్టి వాటికి కూడా మంచి స్కోప్ ఉంది. సో ఫుడ్ బిజినెస్ ఇదే మంచి బిజినెస్ ఉంది. అలాగే ఆటోమొబైల్ ఏమైందంటే ఇవాళ ఫ్యామిలీ అన్నాక ఇవాళ కార్ అనేది నెసిటీ అయిపోయింది. కాబట్టి ఏంటంటే అది ఎవరైనా కానీ వాళ్ళ ఒక నెసిటీ ఐటమ్, లగ్జరీ అదివరకు లగ్జరీ ఐటమ్, ఇవాళ నెసిటీ ఐటమ్. కాబట్టి 2 వీలర్ అనేది కంపల్సరీ. కాబట్టి ఇలా ఆ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు గ్రో అవుతూ ఉంటుంది. సో ఈ రెండింటిలో కూడా పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసుకోవచ్చు, పాజిటివ్గానే ఉంటుంది. సార్ నార్మల్గా మనం చూస్తూ ఉంటాం, అంటే రకరకాల సజెషన్స్ మీరు ఇస్తూ ఉంటారు. సో ఆ సజెషన్స్ని బేస్ చేసుకొని వెళ్తూ ఉంటారు. సో పర్సనల్ ఫైనాన్షియల్గా కూడా మీరు చాలామందికి అడ్వైస్ చేస్తున్నారు. అంటే ఒక పర్సన్ హెల్త్ ఎంత ముఖ్యమో ఫ్యామిలీకి కూడా ఫైనాన్షియల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని శ్రీరామచంద్రమూర్తి గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, అదేవిధంగా రోజు చెప్తూ ఉంటారు. సో ఈ పర్సనల్ ఫైనాన్షియల్ హెల్త్ మేనేజ్మెంట్ని ఎలా చూసుకోవాలి ఏంటి ఏం చెప్తారు? దీనిలో ఒక క్యాల్కులేషన్ సార్, డెబిట్ టు ఈక్విటీ రేషియో అనే మన ఎక్స్పెన్సెస్ మన ఇన్కమ్ 30% ఉండాలి. అంటే మనకు వచ్చి మీరు ఏం చేయాలంటే డెబిట్ టోటల్గా నేను ఎంత ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఎక్స్పెన్సెస్ మళ్ళీ 3 రకాలు ఏంటంటే నెసెసిటీ ఎక్స్పెన్సెస్, తర్వాత లోన్స్ అండ్ ట్యాక్సెస్, నెక్స్ట్ డిస్క్రిప్షనరీ ఎక్స్పెన్సెస్. సో ఇప్పుడు మనకి లోన్స్ అండ్ ట్యాక్సెస్, లోన్స్ ఎంత కడుతున్నాం, ట్యాక్సెస్ ఎంత కడుతున్నాం, ఈ కేటగిరీలో టోటల్ అమౌంట్ ఎంతైతే ఉందో అది డివైడెడ్ బై టోటల్ ఇన్కమ్ మీరు కనుక చేస్తే దాన్ని డెబిట్ సర్వింగ్ రేషియో అంటాం. ఆ డెబిట్ సర్వింగ్ రేషియో కనుక మీకు 40% కన్నా బిలో ఉంది అంటే యు ఆర్ ఫైనాన్షియల్లీ వెల్ మేనేజ్డ్. అంటే అట్లీస్ట్ 30% ఉంటే సూపర్ మేనేజ్డ్. మనకి చాలామందికి అది 60-70కి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, మీరు వచ్చే ఇన్కమ్ అంతా కూడా మీరు లోన్స్ కట్టడానికే సరిపోతుంది. సో మీకు ఇంకా అప్పుడు ఏంటంటే మీరు డేంజర్లో ఉన్నారు. అంటే ఒక 2 నెలలు మీకు ఇన్కమ్ ఆగిపోయిందంటే మీకు విపరీతమైన ప్రెషర్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే నేను చెప్పిన ఈ సింపుల్ ఫార్ములాని ఒకసారి మీరు పేపర్ మీద మీ ఇన్కమ్, మీ ఎక్స్పెన్సెస్, ఈ ఎక్స్పెన్సెస్లో లోన్స్ ఎంతవరకు ఉంది ఆ లోన్ కాలంలో ఆ లోన్స్ టోటల్ లోన్స్ డివైడెడ్ బై టోటల్ ఇన్కమ్ వేసుకుంటే మీకు కనుక 30 లోపు ఉంటే యు ఆర్ ఫైనాన్షియల్లీ వెల్ మేనేజ్డ్. లేదన్నప్పుడు దాన్ని 30కి ఎలా తీసుకురావాలో చూడండి, మీరు ఆటోమేటిక్గా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతారు. ఇది తెలియకుండా లోన్ తీసుకోవటం, వాళ్ళు ఇస్తున్నారు కదా అని చాలామంది ఏంటంటే ఎంప్లాయీస్కి అందరికీ లోన్స్ మీకు ఇమీడియట్గా ఇచ్చేస్తూ ఉంటారు. బట్ రీపేమెంట్ చాలా ప్రాబ్లంగా ఉంది. కాబట్టి ఏంటంటే తీసుకునేటప్పుడే అది అసలు కరెక్టేనా కాదా అనేది ప్లాన్ చేసుకోండి. సార్ మీరు చెప్పినట్టు జాబ్ వచ్చిందో రాలేదో ఇటు క్రెడిట్ కార్డు వాళ్ళు, అటు హోమ్ లోన్స్, ఇటు తర్వాత పర్సనల్ లోన్స్ అని చెప్పి వెంటపడుతూ ఉన్నారు. మీరు చెప్పారు సో మనకు వచ్చే ఇన్కమ్ని బట్టి చేసుకోవాల్సి ఉంటుంది అని. హైదరాబాద్లో చూస్తే డబల్ బెడ్రూమే ఇప్పుడు 25,000 ఉన్న పరిస్థితుల్లో రెంట్ పే చేసుకోవాలా, లేదంటే హోమ్ లోన్ తీసుకొని ఈఎంఐ పే చేసుకోవాలా, ఎలా సార్ ఏం చేయాలి? ఇది ఎలా అంటే సార్, ఇప్పుడు హోమ్ లోన్ వాళ్ళ తీసుకోవటం, ఇప్పుడు హోమ్ లోన్ తీసుకుంటున్నాం, దీన్ని కూడా క్యాల్కులేషన్ ఉంది. ఎలా ఉంది, ఇప్పుడు ఒక లోన్ తీసుకున్నాం అనుకోండి, 15 years టెన్యూర్ పెట్టాం, ఆటోమేటిక్గా 15 years తర్వాత ఏమవుతుంది, మనం ఇప్పుడు ఒక 50 లక్షలు తీసుకుంటే మనకి ఆటోమేటిక్ డబుల్ కడతాం. సో 50కి 51 lakh 1 crore మనం కడుతున్నాం. ఇందులో CAGR అనే ఒక కాంపౌండ్ ఉంటుంది, అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అంటే మన ఐన్స్టీన్ చెప్పినట్టు ఇది ఏంటంటే ఇది నార్మల్ వడ్డీ కాకుండా ఈ వడ్డీని తిరిగేస్తారు చూడండి, అసలు వడ్డీని చక్రవడ్డీ అంటాం. అది మనకి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నెలకి ఏమవుతుంది, మనం ఆటోమేటిక్గా ఒక ప్లాట్ తీసుకుంటే 50,000-60,000 మినిమం ఈఎంఐ అవటం. ఇప్పుడు అదే 50,000 మీరు సేవింగ్లోకి వెళ్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము మనకి రిటర్న్ వస్తుంది. సో ఇది తీసుకోవటం వల్ల మనకి ఎంత వస్తుంది ఆ క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఇది కరెక్టా కాదా అనేది మనము అక్కడ సిచ్యుయేషన్ని పర్సన్ టు పర్సన్ బట్టి తీసుకోవాలి తప్ప హౌస్ బ్యాడ్ కాదు, హౌసింగ్ లోన్ తీసుకోవడం బ్యాడ్ కాదు, బట్ దాని యొక్క వర్త్ కరెక్టా కాదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అది పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటుంది. సార్ రాజేష్ గారు డీమ్యాట్ అకౌంట్ గురించి అడుగుతున్నారు. సార్ అసలు డీమ్యాట్ అకౌంట్ ఎలా తీసుకోవాలి, శ్రీరామచంద్రమూర్తి గారిని సంప్రదించాలంటే ఎలా సంప్రదించాలి అని? సో డీమ్యాట్ అంటే డీమెటీరియలైజ్ అకౌంట్ అండి. అదేంటంటే అంతకుముందు ఫిజికల్గా షేర్లన్నీ కూడా ఫిజికల్గా ఉండేవి, అలాంటివి ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో వచ్చాయి. మనం జస్ట్ లైక్ బ్యాంక్ అకౌంట్లో అది వరకు పుస్తకంలో ఎలా డెబిట్ క్రెడిట్ ఉండేదో ఇప్పుడు ఏమైందంటే ఎలక్ట్రానిక్ మోడ్లోకి వచ్చేసింది. కాబట్టి డీమ్యాట్ అకౌంట్ వాళ్ళు మన KYC నామ్స్ ఫాలో అవుతాం. సో మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఈ నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి, 9000 8355.
మేమేంటంటే స్టాక్ మార్కెట్లో ట్రైనింగ్ ఇస్తాము, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం. సో రైట్ సార్. సో అది కాంటాక్ట్ అవ్వండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అదేవిధంగా ఈరోజు షేర్స్కి సంబంధించి రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కూడా కాలర్స్కు అదేవిధంగా ప్రేక్షకులకు విలువైన సలహాలు సూచనలు అందించినందుకు మీకు హెచ్ఎంటీవీ తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, నమస్తే. ఇది వాళ్ళ బిజ్ బస్. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ.